ఈ మధ్యన మియాస్, చపోరీస్ అనే 2 పదాలు గత 10 రోజుల నుంచి వార్తల్లో ఉన్నాయి. అసలు ఈ మియాస్ అంటే ఎవరు? చపోరీ అంటే ఏంటి? మియాస్ అంటే బెంగాలీ స్పీకింగ్ ముస్లిం పాపులేషన్. ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉంటారు, భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో. ఈ బెంగాల్ స్పీకింగ్ ముస్లిం పాపులేషన్ గురించి ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది? చపోరీ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఆయన కంటిన్యూస్గా ట్వీట్స్ చేస్తున్నారు. మియాస్ కోసం ఒక మ్యూజియం పెట్టాలి, మియా కల్చరల్ ఐడెంటిటీని గుర్తించడానికి, వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క విభిన్నతను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన మ్యూజియం అస్సాం గౌహతి కళాక్షేత్రాల్లో పెట్టాలని చెప్పి ఆయన స్ట్రాంగ్గా కోరుతున్నారనమాట. దాంతో మియా కమ్యూనిటీ గురించి న్యూస్లోకి వచ్చింది. అసలు ఈ మియాస్ ఎవరు అనేది పెద్ద ప్రశ్న. వీళ్ళు బెంగాల్ మాట్లాడే ముస్లిం కమ్యూనిటీ అని లోకల్లో చాలామంది అంటారు. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని. అయితే వీళ్ళ కల్చర్ డిస్టింక్ట్గా ఉంటుంది. లాఠీ బరి అని చెప్పి వీళ్ళకు ఒక మార్షల్ ఆర్ట్ ఉంది. అలానే వీళ్ళ కోసం ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ మీ చాంగ్ అని ఆయన రన్ చేస్తున్నారు. మియా కల్చర్ గురించి, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ పాటల గురించి. అలానే వీళ్ళ పాటలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. నదుల గురించి, ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది గురించి, తర్వాత వ్యవసాయం గురించి, హార్వెస్ట్ ఫెస్టివల్ సంబంధించి చక్కటి పాటలు కూడా వీళ్ళకుంటాయి. వీళ్ళు డిఫరెంట్ కల్చర్ ఉంటుంది అనమాట, మియా కల్చర్ అని చెప్పి. అయితే వీళ్ళు అస్సాం ఇలా ప్రాంతాల ముఖ్యంగా ఇవి మియా కల్చర్ అనేది ఎక్కడుంది అంటే చపోరీస్ అనే ప్రాంతంలో. చపోరీస్ అంటే ఏంటి? చపోరీస్ అంటే నదీ ద్వీపాలు, బ్రహ్మపుత్ర నదీ ద్వీపాలు. అంటే బ్రహ్మపుత్ర దాని యొక్క ట్రిబ్యూటరీస్ ద్వారా ఏర్పాటైన ద్వీపాలు అనమాట. చుట్టూ నది ఉంటుంది, మధ్యలో ద్వీపం ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ మంది ఉండే జనాభా మియాస్ అనమాట. మియాస్తో పాటు అనేకులు ఉంటారు, కానీ మియాస్ ఎక్కువ మెజారిటీ ఉంటారు. మియాస్తో పాటు మైజింగ్స్ ఉంటారు, డియోరీస్ ఉంటారు, కొచారీస్ ఉంటారు, నేపాలీస్ ఉంటారు. కానీ అందరికన్నా మియాస్ జనాభా ఎక్కువ అనమాట అక్కడ. అయితే అసలు మియాస్కి చపోరీ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు అస్సాం కల్చర్లో భాగంగా అయిపోయారు. వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఉన్నారో ఆ రాష్ట్రం కల్చర్ వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళ డిస్టింక్ట్ కల్చర్ లేదు అని కొంతమంది భావిస్తారు. అయితే మియాస్కి ప్రత్యేకమైన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, సాంగ్స్ కానీ, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ ఉన్నాయి. వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చాలామంది అంటున్నారు అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటారంటే, మియాస్ అంటే లోకల్ ఎమ్మెల్యే చపోరీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఏమంటారంటే, మియాస్కి ప్రత్యేకమైన మ్యూజియం పెట్టాలి, గౌహతిలో ఉన్న శ్రీమంత శంకరీదేవ కళాక్షేత్రాలో ప్రత్యేకమైన మ్యూజియం ఒకటి పెట్టాలి అని చెప్పి. ఎందుకంటే కళాక్షేత్రం అనేది అస్సాం గౌహతిలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ కళాక్షేత్రాలు ఏదైనా మ్యూజియం పెడితే మియా యొక్క కల్చర్ ఎప్పటికీ మిగిలిపోతుంది అని చెప్పి. కానీ గవర్నమెంట్, అస్సాం గవర్నమెంట్కి కానీ, అక్కడున్న లోకల్ మినిస్టర్స్ కానీ ఇది ఇష్టం లేదు. వాళ్ళు ఏమంటారు, మియాస్ కోసం ప్రత్యేకంగా ఎటువంటి మ్యూజియం పెట్టే ఆలోచనే మాకు ఇప్పుడు లేదు, పెట్టే అవకాశం కూడా లేదని చెప్పి. అయితే ఈ గొడవంతా ఎందుకు జరుగుతుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కొద్ది మాసాల తర్వాత అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎటువంటి రాజకీయాలు రాబోతున్నాయో, ప్రజల మధ్య ఎటువంటి చిచ్చు రగల్చబోతున్నారో ఇలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ చూస్తే మనకు కనిపిస్తుంది అనమాట. అయితే మియా కల్చర్లో బ్రహ్మపుత్ర నది మాత్రం పూర్తిగా అనుసంధానం అయిపోయింది. బ్రహ్మపుత్ర నది చుట్టూనే మియా కల్చర్. ఎందుకంటే వాళ్ళకున్న కల్చరల్ పాటలు కానీ, వాళ్ళకున్న ఆర్ట్స్ కానీ కూడా నది అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు నదీ ద్వీపాల్లో ఉంటారు కాబట్టి. అయితే మినిస్టర్ ఏమన్నారంటే, అస్సాం చెందిన ఒక మినిస్టర్ ఏమన్నారంటే, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ గురించి మ్యూజియం పెట్టాల్సిన అవసరం భారతదేశంలో లేదు, అస్సాంకి అంతకంటే లేదు అని చెప్పి. అయితే 4-5 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ఒకటి ఉంది, లెజిస్లేటివ్ ప్యానెల్, డిపార్ట్మెంటలీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ కూడా మియాస్ కోసం ఒక మ్యూజియం పెట్టాలి, వాళ్ళ కల్చర్ని కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇక్కడ చపోరీస్ అంటే ఏ ప్రాంతం? నదీ ద్వీపాలు, నార్త్ ఈస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే నదీ ద్వీపాలని చపోరీస్ అంటాం. మియాస్ అంటే ఎవరు? బెంగాలీ మాట్లాడే ముస్లిం కమ్యూనిటీస్. వీళ్ళు చపోరీస్లో ఎక్కువ ఉంటారు. చపోరీస్ కాకుండా అక్కడ ఎవరెవరు ఉన్నారు ఈ నదీ ద్వీపాల్లో? మియాస్ కాకుండా చపోరీ ప్రాంతాలు ఎవరున్నారు? మైజింగ్స్, డియోరీస్, కొచారీస్, నేపాలీస్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫిలిమ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది.